గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్ మన యూత్ ఇన్ నాజీ జర్మనీ అంటే హిట్లర్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిట్లర్ చాప్టర్లో భాగంగా మనం చేసినటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఫోర్త్ పార్ట్ ఇది, యూత్ ఇన్ నాజీ జర్మనీ. హిట్లర్ వాజ్ ఫెనటికలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ. హిట్లర్కి యూత్ పట్ల బాగా మక్కువ ఉండేది. He felt that the strong Nazi society could be established only by teaching children Nazi ideology. ఎలాగైతే మనం ఒక బలమైనటువంటి సమాజంలో ఒక బలమైనటువంటి ముద్ర వేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి హిట్లర్ యూత్ పిల్లల పట్ల పిల్లలకి మనం గనక ఈ ఐడియాలజీని గనక మనం తీసుకెళ్ళగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ ఎఫర్ట్ అనేటువంటిది ఆయన బలంగా నమ్మినటువంటి సిద్ధాంతం. దిస్ రిక్వైర్డ్ ఏ కంట్రోల్ ఓవర్ ద చైల్డ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో దీనికోసం స్కూల్ లోపల స్కూల్ బయట కూడా కంట్రోల్ ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి హిట్లర్. సో వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్స్ అండర్ నాజిజంలో అప్పుడు ఏం జరిగింది? ఆల్ స్కూల్స్ వేర్ క్లెన్స్డ్ అండ్ ప్యూరిఫైడ్. అన్ని స్కూల్స్ కూడా క్లీన్ చేయబడ్డాయి, అలాగే ప్యూరిఫై చేయబడ్డాయి. అంటే ఏంటి దీని అర్థం ఏంటి అంటే, టీచర్స్ హూ వేర్ జ్యూస్ వేర్ సీన్ యాజ్ పొలిటికలీ అన్రిలయబుల్ అండ్ వేర్ డిస్మిస్డ్. రాజకీయంగా వాళ్ళని నమ్మలేము, మనము వాళ్ళ పట్ల మనకి ఒక నమ్మకం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో పిల్లలకి అనేటువంటి ఒక ఆలోచన ఉండటం వలన వాళ్ళని ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా తొలగించడం. చిల్డ్రన్ వేర్ ఫస్ట్ సెగ్రిగేటెడ్ యాజ్ జర్మన్స్ అండ్ జ్యూస్ కుడ్ నాట్ సిట్ టుగెదర్ ఆర్ ప్లే టుగెదర్. జర్మన్స్ జ్యూస్ పిల్లలు ఒకే బెంచ్ల మీద కూర్చోవటం కానీ అలాంటివి చేయనీయకుండా ఎక్కడికక్కడ క్లియర్ డిఫరెన్సియేషన్ గ్యాదర్ చేయటం, వాళ్ళని సపరేట్గా పెట్టడం, అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. సబ్సిక్వెంట్లీ అన్డిజైరబుల్ చిల్డ్రన్, ఎవరు? జ్యూస్. ఎవరైతే మనకు వద్దనుకున్నటువంటి పిల్లలు ఉన్నారో జ్యూస్ వాళ్ళు కానీ, లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరినీ కూడా స్కూల్స్ నుంచి పంపించేసేవాళ్ళు. ఇన్ 1940s దే వేర్ టేకెన్ టు గ్యాస్ ఛాంబర్స్. 1940s వరకు ఒకలా ఉండేది, 40s తర్వాత మరొకలాగా ఉంది అని మనం ప్రీవియస్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో 40sకి వచ్చేపాటికి వాళ్ళని గ్యాస్ ఛాంబర్స్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని హింసించటము, లేకపోతే వాళ్ళని చంపేయటము, అట్లాంటివన్నీ జరిగాయి అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. సో గుడ్ జర్మన్ చిల్డ్రన్ వేర్ సబ్జెక్ట్ టు ద ప్రాసెస్ ఆఫ్ నాజీ స్కూలింగ్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఐడియాలజికల్ ట్రైనింగ్. వాళ్ళకి ఆలోచన విధానంలో ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగేది. స్కూల్ టెక్స్ట్ బుక్స్ వేర్ రీరిటన్. టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ మార్చి రాయటం జరిగింది. రేషియల్ సైన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు జస్టిఫై నాజీ ఐడియాస్ ఆఫ్ రేస్. ముఖ్యంగా స్టీరియోటైప్ అబౌట్ జ్యూస్ వేర్ పాపులరైజ్డ్ ఈవెన్ త్రూ మ్యాథ్ క్లాసెస్. సో నాజీయిజం ఏదైతే వీళ్ళు ఫాలో అవుతున్నారో, జర్మన్స్ ఆర్ ద ప్యూర్ రేస్ అనేది ఏదైతే వీళ్ళు నమ్మారో, ఆ సిద్ధాంతానికి సైన్స్ని జోడించటం, అలాగే మ్యాథ్స్ క్లాసెస్లో కూడా జ్యూస్ పట్ల ఒక రకమైనటువంటి స్టీరియోటైప్ అంటే ఒక ముద్ర వేసేటువంటి ఆలోచనని చేయటం కూడా మనం గమనించవచ్చు. చిల్డ్రన్ వేర్ టాట్ టు బి లాయల్ అండ్ సబ్మిసివ్. వాళ్ళని చాలా లాయల్గా అంటే నమ్మకస్తులుగా ఉండటం, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉండటం, అలాగే జ్యూస్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళుగా, హేట్ చేసేటువంటి వాళ్ళుగా, అలాగే హిట్లర్ని బాగా అభిమానించి, గౌరవించి, ప్రేమించి, ఒక రకంగా ప్రార్థించేటువంటి స్థాయిలో ఉండాలి అనేటువంటిది అక్కడ బలంగా నాటేటువంటి ఆలోచన విధానం. ఫంక్షన్స్ ఆఫ్ స్పోర్ట్స్ వాజ్ టు నర్చర్ ద స్పిరిట్ ఆఫ్ వైలెన్స్ అండ్ అగ్రెషన్ అమాంగ్ చిల్డ్రన్. పిల్లల్లో వైలెన్స్ బాగా పెరగాలి, అలాంటి ఒక గేమ్స్, స్పోర్ట్స్ని వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. హిట్లర్ బిలీవ్డ్ బాక్సింగ్ కుడ్ మేక్ చిల్డ్రన్ ఐరన్ హార్టెడ్, స్ట్రాంగ్ అండ్ మస్కులన్. సో ఇలాంటి గేమ్ ఆర్ స్పోర్ట్ ఏదైనా ఉంది అని అంటే అదేంటి? అది బాక్సింగ్. సో బాక్సింగ్ గేమ్ పెట్టాలి అని హిట్లర్ బాగా బలంగా నమ్మేవాడు అనమాట.
బాక్సింగ్ గేమ్ కనుక పిల్లలు ఆడితే ఆ బాక్సింగ్ గేమ్ ద్వారా వాళ్ళు బలంగా తయారవుతారు, అలాగే దృఢంగా ఉంటారు, మంచి ఆలోచన అంటే ముఖ్యంగా గొడవలకి, హింసకి పాల్పడటానికి అవకాశం ఉంటుంది, అలాగే శరీర దారుఢ్యం ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో యూత్ ఆర్గనైజేషన్స్ వేర్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుకేటింగ్ జర్మన్ యూత్ ద స్పిరిట్ ఆఫ్ నేషనల్ సోషలిజం. యూత్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూత్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా నేషనలిజం, జాతీయ భావ ఆలోచనని ప్రకటించడానికి ఒక వేదిక, ఒక బాధ్యతని ఇవ్వటం జరిగింది. 10 years నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు యంగ్ ఫోల్క్ అనేటువంటి దాంట్లో జాయిన్ అవ్వాలి. అట్ 14 ఆల్ బాయ్స్ షుడ్ జాయిన్ ద నాజీ యూత్ ఆర్గనైజేషన్. దాన్నే హిట్లర్ యూత్ అని కూడా అంటారు. వేర్ దే లెర్న్ టు వర్షిప్ వార్, గ్లోరిఫై అగ్రెషన్, వైలెన్స్, కండెమ్ డెమోక్రసీ, హేట్ జ్యూస్, కమ్యూనిస్ట్, జిప్సీస్ అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ ఆఫ్ అన్డిజైరబుల్. సో ఈ 14 years వయసు రాగానే వీళ్ళందరూ కూడా హిట్లర్ యూత్ లేదా నాజీ యూత్ అనేటువంటి ప్రోగ్రాంలో వీళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే వీళ్ళకి మ్యాండేటరీ, అది ఖచ్చితంగా వీళ్ళు జాయిన్ అవ్వాలి. వాళ్ళకి అక్కడ ఏం నేర్పిస్తారు ఆ యూత్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే యుద్ధాన్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి, మనం ఎప్పుడు కూడా ఒకరిపై దాడి చేయడానికి, ఒకరిని హింసించడానికి మనం అలవాటు పడి ఉండాలి. టు కండెమ్ ది డెమోక్రసీ మంచి పద్ధతి కాదు, జ్యూస్ మంచివాళ్ళు కాదు, కమ్యూనిస్టులు మంచివాళ్ళు కాదు, జిప్సీస్ అనేవాళ్ళు మంచివాళ్ళు కాదు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా అన్డిజైరబుల్. ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ రిగరస్ ఐడియాలజికల్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ దే జాయిన్ ద లేబర్ సర్వీస్ యూజువలీ అట్ ద ఏజ్ ఆఫ్ 18. 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత, అంటే ఈ 14 ఏళ్ళ వయసు కాడి నుంచి 18 ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి రిగరస్గా ఈ ఆలోచనలన్నీ వాళ్ళ మదిలో ఉండేటట్టుగా వాళ్ళకి ఎప్పుడూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు. ఇలా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళకి లేబర్ సర్వీస్లో వాళ్ళని జాయిన్ చేసుకునేవాళ్ళు 18 years వచ్చిన తర్వాత. దెన్ దే హ్యాడ్ టు సర్వ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఎంటర్ వన్ ఆఫ్ ద నాజీ ఆర్గనైజేషన్స్. అప్పుడు వాళ్ళు ఆర్మ్డ్ అంటే మిలిటరీ కానీ ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో యూత్ లీగ్ ఆఫ్ నాజీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1922. 1922లో యూత్ లీగ్ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. 4 years లేటర్ దే రీనేమ్డ్ ఇట్ యాజ్ హిట్లర్ యూత్. 4 సంవత్సరాల తర్వాత దాన్ని హిట్లర్ యూత్ కార్యక్రమం కింద మార్చడం జరిగింది, అంటే పేరు మార్చారన్నమాట. టు యూనిఫై ద యూత్ మూమెంట్ అండర్ నాజీ కంట్రోల్, ఆల్ అదర్ యూత్ ఆర్గనైజేషన్స్ వేర్ సిస్టమేటికలీ డిజాల్వ్డ్ అండ్ ఫైనల్లీ బ్యాన్డ్. మిగతా యూత్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని నెమ్మదిగా కట్ చేసుకుంటూ వచ్చి మొత్తానికి ఫైనల్గా అన్నిటిని కూడా ఆపివేసి బ్యాన్ చేయటం జరిగింది. సో ఇవి మనకి హిట్లర్ యూత్ కాలంలో యూత్ని ఎట్లా టార్గెట్ చేసేవాళ్ళు అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. యంగ్ ఫోల్క్ అనేది మనం చూసాం కాబట్టి యూత్ ముఖ్యంగా చిల్డ్రన్ బిలో 14 years, 10 years నుంచి 14 years ఏజ్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి సోర్సెస్. ఒకటి ఫ్రమ్ షిరర్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీక్ అనేటువంటి బుక్లోంచి, రెండవది రాబర్ట్ రాసినటువంటి జర్మన్ లేబర్ ఫ్రంట్, హెడ్ ఆఫ్ ద జర్మన్ లేబర్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి వాక్యాలు. జూయిష్ చిల్డ్రన్ అరైవింగ్ అట్ ద డెత్ ఫ్యాక్టరీ టు బి గ్యాస్డ్, వాళ్ళని చంపేయడానికి తీసుకొస్తున్నటువంటి సందర్భం. సో హిట్లర్ డిజైరబుల్ చిల్డ్రన్తో ఆయన మల్టిపుల్ టైమ్స్ పిల్లలతో చాలా ఇదిగా ఉండేవాళ్ళు. జర్మన్ బ్లడెడ్ ఇన్ఫాంట్ విత్ హిజ్ మదర్ బీయింగ్ బాట్ టు ఆక్యుపైడ్ యూరోప్ టు ఎనెక్స్ట్ పోలాండ్ ఫర్ సెటిల్మెంట్. సో ఇట్లా ఎవరైతే జర్మన్ పిల్లలు ఉన్నారో జర్మన్ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మరీ పోలాండ్లో పెట్టడం జరిగింది. జర్మన్ రూలింగ్లో అంటే నాజీస్ రూలింగ్లో మదర్హుడ్కి ఎలా ఉండేది అంటే, చిల్డ్రన్ ఇన్ ద నాజీ జర్మనీ వేర్ రిపీటెడ్లీ టోల్డ్ దట్ ఉమెన్ వేర్ రాడికలీ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటారనేది ఎప్పుడు చెప్తుండారు. ద ఫైట్ ఫర్ ఈక్వల్ రైట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ దట్ హ్యాడ్ బికమ్ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ స్ట్రగల్స్ ఎవ్రీవేర్ వాజ్ రాంగ్ అండ్ ఇట్ వుడ్ డిస్ట్రాయ్ సొసైటీ. ఎక్కడైనా సమానత్వం అనేటువంటి ఆలోచన కనుక వాళ్ళు చెప్పినా, ఆలోచన చేసినా, తీసుకొచ్చిన అలాంటి ఆలోచన తప్పు అనేటువంటి ఆలోచన మనకి నాజీ జర్మనీలో అంటే హిట్లర్ పరిపాలిస్తున్న కాలంలో ఉండేదన్నమాట. వెల్ బాయ్స్ వేర్ టాట్ టు బి అగ్రెసివ్, masculine
అండ్ స్టీల్ హార్టెడ్. అగ్రెసివ్గా ఉంటారు, మ్యాస్కులైన్గా ఉంటారు, స్టీల్ హార్టెడ్గా ఉంటారు. అంటే మంచి కోపోద్రిక్తులుగా ఉంటారు, బలమైన దారుఢ్యం కలిగి ఉంటారు, ఉక్కు గుండె అంటే జాలి దయ లేనటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటువంటిది బాయ్స్కి చెప్తే, గర్ల్స్కి ఏం చెప్పేవాళ్ళు అంటే గర్ల్స్ వేర్ టోల్డ్ టు బీ దే గుడ్ మదర్స్, మంచి మదర్స్గా ఉండాలి. రేర్ ప్యూర్ బ్లడ్ అంటే ఓన్లీ ఆర్యన్ చిల్డ్రన్ మాత్రమే కనాలి. గర్ల్స్ హ్యాడ్ టు మెయింటైన్ ద ప్యూరిటీ ఆఫ్ ద రేస్, మన జాతి యొక్క ప్యూరిటీని కాపాడాలి, అంటే ఒకే జర్మన్స్నే పెళ్లి చేసుకోవాలి అనేటువంటిది బలంగా చెప్పేటువంటి సిద్ధాంతం. జ్యూస్కి దూరంగా ఉండాలి, ఇల్లుని చక్కగా చూసుకోవాలి, నాజీ వాల్యూస్ పిల్లలకి నేర్పించాలి. అలాగే ఆర్యన్ కల్చరు, ఆర్యన్ రేస్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తల్లులపైనే ఉంది అనేటువంటి దాన్ని బలంగా నొక్కి వక్కానించి చెప్పినటువంటి సందర్భాలు మనకు అనేకం కనిపిస్తుంటే, ఆ విధంగానే హిట్లర్ చెప్పడం జరిగింది. హిట్లర్ తన స్పీచ్లో కూడా చెప్పేవాడు, ఇన్ మై స్టేట్ మదర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటిజన్, బట్ ఇన్ నాజీ జర్మనీ ఆల్ మదర్స్ వేర్ నాట్ ట్రీటెడ్ ఈక్వలీ. అందరూ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయబడలేదు. ఎందుకు ఈక్వల్గా ట్రీట్ చేయబడలేదు అంటే, ఎవరైతే జ్యూస్ను కానీ వేరే వాళ్ళని కానీ కనుక పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎవరైతే జర్మన్స్నే పెళ్లి చేసుకొని జర్మన్ పిల్లల్ని కంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఫేవరబుల్ ట్రీట్మెంట్స్ ఉండే హాస్పిటల్స్లో. వేర్ ఆల్సో ఎంటైటిల్ టు కన్సెషన్షిప్ ఇన్ షాప్స్, థియేటర్లో టికెట్స్, రైల్వే ఫేర్స్లో కన్సెషన్. ద ఉమెన్ ప్రొడ్యూస్ మెనీ చిల్డ్రన్, ఆనర్ క్రాసెస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్, ఇలా బ్రాంజ్ మెడల్స్ అని ఇచ్చేవాళ్ళు. 4 పిల్లలను కనుకంటే బ్రాంజ్ మెడల్, 6 పిల్లలు కనుకంటే 6 సిల్వర్ మెడల్, 8 మందిని కనుకంటే గోల్డ్ మెడల్స్. ఇట్లా జర్మన్ పిల్లల్ని మాత్రమే కన్న తల్లుల్ని బాగా గౌరవంగా వాళ్ళకి కన్సెషన్స్ ఇవ్వటం, వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేలా చేయటం, ఇవన్నీ చేయగా ఎవరైతే జర్మన్ పిల్లల్ని కాకుండా వేరే వాళ్ళని కంటారో, ఎవరైతే ఉమెన్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే చెప్పిన దానికి కాకుండా వేరే దానికి వెళ్తే పబ్లిక్గా అంటే అందరి ముందు వాళ్ళని అవమానించేవాళ్ళు, సివియర్గా పనిష్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఎవరు జ్యూస్తో కానీ పోలాండ్ వాళ్ళతో కానీ రష్యన్స్తో కానీ పరేడ్ చేపించి వాళ్ళ హెడ్స్ షేవ్ చేపించి అంటే వాళ్ళ గుండెలు చేపించి ఫేసులు మొత్తం బ్లాక్ చేపించి ప్లకార్డ్స్, ఐ హ్యావ్ సలీడ్ ద ఆనర్ ఆఫ్ ద నేషన్, నేను జాతి యొక్క గౌరవాన్ని భంగపరిచాను అనేటువంటి ఒక ప్లకార్డ్ మెడలో వేసుకొని వాళ్ళందరూ కూడా ర్యాలీ చేస్తూ స్ట్రీట్స్ మీద తీసుకెళ్లేవాళ్ళు. మెనీ రిసీవ్డ్ జైల్ సెంటెన్సెస్ అండ్ లాస్ట్ సివిక్ ఆనర్ యాజ్ వెల్ యాజ్ దర్ హస్బెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఫర్ క్రిమినల్ అఫెన్సెస్. చాలా మందిని జైల్లో పెట్టడం, వాళ్ళ కుటుంబాలని వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయినటువంటి సందర్భం. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన తప్పుగా పరిగణించబడేది. కాబట్టి ఎవరైతే ఆరియన్స్ కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళని తీవ్రంగా శిక్షించటం, అవమానపరచడం అనేది ఈ నాజీ జర్మనీలో హిట్లర్ రూల్ చేసినటువంటి సందర్భంలో ఉండేదన్నమాట. సో ఆర్ట్ ఆఫ్ ప్రాపగాండా, నాజీ రెజిమ్లో అసలు మనకి ప్రాపగాండా అంటే ఎలా ఉండేది అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్వేజ్, మీడియా చాలా జాగ్రత్తగా వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు. ద టర్మ్ దే కాయిన్ టు డిస్క్రైబ్ ద వేరియస్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ ఓన్లీ డిసెప్టివ్, వాళ్ళు వాడినటువంటి పదాలు చాలా డిసెప్టివ్గా, చాలా చిల్లింగ్గా ఉండే, అంటే చాలా జాగ్రత్తగా వాడేవాళ్ళు పదాలు. నాజీస్ నెవర్ యూజ్ ద వర్డ్ కిల్ ఆర్ మర్డర్ ఇన్ దర్ అఫీషియల్ కమ్యూనికేషన్స్. వాళ్ళు ఏమని రాసేవాళ్ళు, చంపటం, చంపివేయటం ఇట్లాంటి పదాలు ఎక్కడ వాడేవాళ్ళు కాదు. స్పెషల్ ట్రీట్మెంట్, ఫైనల్ సొల్యూషన్, యుతాన్సియా, సెలెక్షన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఇలాంటి పదాలు వాడేవాళ్ళు. ఇవాక్యుయేషన్ మెంట్ డిపోర్టింగ్ పీపుల్ టు గ్యాస్ ఛాంబర్స్, వాళ్ళని అక్కడి నుంచి వేరే చోటకి పంపిస్తున్నాం అనే పదం ద్వారా ఎక్కడికి పంపిస్తున్నారు వాళ్ళని, గ్యాస్ ఛాంబర్స్కి, టార్చర్ ఛాంబర్స్కి పంపించేవాళ్ళు. అలాగే దే లేబుల్డ్ దెమ్ యాజ్ డిస్ఇన్ఫెక్షన్ ఏరియాస్. ఈ డిస్ఇన్ఫెక్షన్ ఏరియాస్ లుక్ లైక్ బాత్రూమ్స్ ఎక్విప్డ్ విత్ ఫేక్ షవర్ హెడ్స్. బాత్రూమ్స్లో ఫేక్ షవర్ హెడ్స్ అంటే షవర్ హెడ్స్ ఉంటాయి కానీ అందులోంచి నీళ్లు రావు, అలాంటి షవర్ హెడ్స్ లాంటివి పెట్టి అలాంటి దాంట్లోంచి గ్యాస్ పంపించి వాళ్ళని హింసించడం, ఇలాంటివన్నీ చేసేటువంటి వాళ్ళు అనమాట. అది గ్యాస్ ఛాంబర్స్ అంటే. మీడియా వాస్ కేర్ఫుల్లీ యూజ్ టు విన్ ద సపోర్ట్ ఆఫ్ ద రిజిమ్ అండ్ పాపులరైజ్ ద వరల్డ్ వ్యూ. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మీడియాలో పెట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉంది.
ముఖ్యంగా నాజీ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడానికి పోస్టర్స్ వేయటం, ఇమేజెస్ పెట్టడం, రేడియోలో అడ్వర్టైజ్మెంట్లు వేయటం, స్కాచీ స్లోగన్స్ ఇవ్వటం, పాంప్లెట్లు వేయటం, ఐడెంటిఫైడ్ గ్రూప్స్ యాజ్ ఎనిమీస్, శత్రువులుగా వాళ్ళని గుర్తించటం, వాళ్ళు చెడ్డవాళ్ళు, అలా ఈవిల్ అనేటువంటి దాన్ని బాగా బలంగా తీసుకెళ్ళటం. సోషల్ అండ్ లిబరల్స్ రిప్రజెంటెడ్ ఏ వీక్ అండ్ డీజనరేటెడ్. దే వేర్ అటాక్డ్ యాజ్ మలీషియస్ ఫారెన్ ఏజెంట్స్. వాళ్ళకి విదేశీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళకి దుర్బుద్ధి ఉంది, వాళ్ళు మన దేశాన్ని అగౌరవపరచాలని చూస్తున్నారు, ఇట్లాంటి ఆలోచనలన్నీ కలిగి ఉన్నారు అనేటువంటి ఒక ప్రాపగాండా, అంటే ఒక ప్రచారం తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ద మోస్ట్ ఇన్ఫేమస్ ఫిలిం ద ఇటర్నల్ జ్యూ, ది ఆర్థడాక్స్ జ్యూ వాజ్ స్టీరియోటైప్డ్ అండ్ మార్క్. ఆర్థడాక్స్ జ్యూని స్టీరియోటైప్ చేసి మార్క్ చేసేవాళ్ళు, ఆ సినిమాలు కూడా తీసేవాళ్ళు. ఇన్ఫేమస్ ఫిలిం అంటే చాలా దయనీయంగా భయంకరంగా ఉన్నటువంటి ఫిలిం ఇటర్నల్ జ్యూ అనేటువంటి సినిమా, వేర్ దే వర్ షోన్ యాజ్ flowing beards, wearing kaftans, whereas in reality it was difficult to distinguish German Jew by their outward appearance because they were highly assimilated community. వాస్తవానికి జ్యూస్కి జర్మన్స్కి మధ్య తేడా చాలా తక్కువగా ఉండేది ఫిజికల్గా మనం గమనించినట్లయితే. కానీ వాళ్ళని విపరీతమైనటువంటి గెడ్డాలు పెంచుకునేటువంటి వాళ్ళుగా, వాళ్ళ కఫ్తాన్స్ అంటే లాంగ్ కోట్స్ వేసుకునేటువంటి వాళ్ళుగా, అట్లా వాళ్ళని ఒక భయంకరమైనటువంటి ఇదిగా చూపించేవాళ్ళు. దేవర్ రిఫర్డ్ యాజ్ వర్మిన్, ర్యాట్స్ అండ్ పెస్ట్స్. వీళ్ళు మన జాతికి పట్టిన చీడ పురుగులు అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక అభిప్రాయాన్ని కలిగించేటటువంటి పరిస్థితి మనకు ఆ సినిమాలు చూసినప్పుడు కానీ అవి చూసినప్పుడు కానీ మనకి కనిపిస్తుంటాయి. నాజీజం వర్క్డ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, ట్యాప్డ్ దేర్ ఎమోషన్స్, హేట్రెడ్ అండ్ యాంగర్ అట్ దోస్ మార్క్డ్ యాజ్ అన్డిజైరబుల్. వాళ్ళకి అన్డిజైరబుల్గా వాళ్ళకి మార్క్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎక్కడా కూడా మనకి డిజైరబుల్ అనేటువంటిది ఎక్కడా కూడా మనకు కనిపించేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు మనకి నచ్చనటువంటి వాళ్ళు, గిట్టనటువంటి వాళ్ళు అనేటువంటి నినాదం మనకి బలంగా కనిపిస్తూ ఉంటుంది. ద నాజీస్ మేడ్ ఈక్వల్ ఎఫర్ట్స్ టు అపీల్ టు ఆల్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్. అందరికీ ఇలాంటి చేసేవాళ్ళు. నాజీస్ కుడ్ అలోన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం బై విన్నింగ్ ద సపోర్ట్. మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తేనే మనం ఈ జూయిష్ ప్రాబ్లం నుంచి బయటికి రాగలం అనేటువంటి ఒక బలమైనటువంటి మెసేజ్ని వాళ్ళు ఎప్పుడూ కూడా కన్వే చేస్తూ ఉండేవాళ్ళు, మీడియాను వాడుతూ ఇవన్నీ చేస్తూ. సో ఫైనల్గా మనం చూస్తే వీళ్ళు భయంకరమైనటువంటి సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆర్డినరీ పీపుల్కి మధ్య, సామాన్యులకు పట్ల జరిగినటువంటి హింస ఏ విధంగా జరిగింది, అండ్ హౌ డిడ్ ద కామన్ పీపుల్ రియాక్ట్ టు నాజిజం. నాజిజం పట్ల కామన్ మ్యాన్ ఎట్లా రియాక్ట్ అయ్యాడు అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే, మెనీ సా వరల్డ్ త్రూ నాజీ ఐస్. నాజీస్ చెప్పిన దాన్నే వాళ్ళు నమ్మారు, నాజీ చెప్పిన భాషనే వాళ్ళు ఫాలో అయ్యారు. దే ఫెల్ట్ హేట్రెడ్, దే ఫెల్ట్ యాంగర్ సర్జ్ ఇన్సైడ్ దెమ్ వెన్ దే సా సమ్వన్ హూ లుక్ లైక్ జ్యూస్. ఎవరైనా జ్యూస్ లా కనిపిస్తే నాజీస్ బలంగా నాటినటువంటి ఆలోచన విధానాన్నే వాళ్ళు వాడుకొని అలాంటి భావోద్వేగాల్ని వాళ్ళు వ్యక్తం చేసేవారు. నాజీస్ ఉండేటువంటి ఇళ్ళని మార్క్ చేసి మరీ ఆయన రిపోర్ట్ చేసేవారు. దే జెన్యూన్లీ బిలీవ్ నాజిజం వుడ్ బ్రింగ్ ప్రాస్పరిటీ అండ్ ఇంప్రూవ్ జనరల్ వెల్బీయింగ్. జనరల్గా మనం బాగుండాలి అంటే దానికి కారణం నాజీస్ ఫాలో అవుతున్నటువంటి ఐడియాలజీనే, నాజీస్ చెప్పేటువంటి విధానమే అనేది బలంగా నమ్మారు. నాజిజం ఆర్గనైజ్డ్ యాక్టివ్ రెసిస్టెన్స్ టు నాజిజం, బట్ నాట్ ఎవ్రీ జర్మన్ వాజ్ ఏ నాజీ. కానీ అందరూ జర్మన్స్ నాజీ ఐడియాలజీని ఫాలో అయ్యారా అంటే లేదనే చెప్పొచ్చు. కొంతమంది రెసిస్టెన్స్ చెప్పారు. రెసిస్టెంట్ అంటే వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రేవింగ్ పోలీస్ రిప్రెషన్ అండ్ డెత్, అలా ఎదురెళ్ళిన వాళ్ళని చంపేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. లార్జ్ మెజారిటీ ఆఫ్ జర్మన్ హవెవర్ వేర్ ప్యాసివ్ ఆన్లుకర్స్ అండ్ అపాథెటిక్ విట్నెసెస్. చాలామంది అంటే మెజారిటీ ఆఫ్ దెమ్, దాదాపు 60% మంది జర్మన్స్ ఏ యాక్షన్ తీసుకోకుండా కేవలం చూస్తూ ఉండిపోయినటువంటి వాళ్ళు, దయనీయంగా వాళ్ళని అలా జరుగుతుంది అనేటువంటి దాన్ని చూస్తూ ఉండిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దే వర్ టూ స్కేర్డ్ టు యాక్ట్, ఎందుకంటే వాళ్ళని కూడా చంపేస్తారేమో అనేటువంటి భయం వాళ్ళలో కూడా ఉంది.
దే ప్రిఫర్ టు లుక్ అవే, అందుకే వాళ్ళు చూడనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. అబ్జర్వ్డ్ యాజ్ అన్ absence ఆఫ్ ప్రొటెస్ట్. పాస్టర్ న్యూమెల్లర్ రాసినటువంటి దాన్ని ఏంటంటే ఏ రెసిస్టెన్స్ ఫైటర్. వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదు, అన్కానీ సైలెన్స్, ఏమి మాట్లాడలేదు. ఆర్డినరీ జర్మన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ బ్రూటల్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కమిటెడ్ బై నాజీ జర్మనీ. నాజీ జర్మనీ చేసినటువంటి క్రైమ్స్ చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. దాన్ని ఒక నైస్ పోయం ద్వారా, సెంటెన్సెస్ ద్వారా చెప్పడం జరిగింది. మొట్టమొదటి వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్ట్ కాదు కాబట్టి నేనేమీ అనలేదు. తర్వాత సోషల్ డెమోక్రాట్స్ కోసం వచ్చారు, నేను సోషల్ డెమోక్రాట్ కాబట్టి నేనేం అనలేదు. తర్వాత ట్రేడ్ యూనియన్స్ కోసం వచ్చారు, ట్రేడ్ యూనియన్ కాదు నేను కాబట్టి నేనేం అనలేదు. జ్యూస్ కోసం వచ్చారు, నేనేం మాట్లాడలేదు. తర్వాత నా కోసం వచ్చారు, నా కోసం వచ్చేపాటికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు, నా కోసం ఇంకెవరూ నిలబడలేదు. అలాంటి పరిస్థితి చాలామంది ఫేస్ చేశారు అనేటువంటిది పాస్టర్ నేమలర్ చెప్పేటువంటి మెసేజ్ మనకి. అంటే ఎంత దయనీయంగా ఉండేది పరిస్థితి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వెన్ జ్యూస్ ఫెల్ట్ ఇన్ నాజీ జర్మనీ, ఏ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. చార్లెట్ బర్ట్ secretly recorded people's dream in her diary and later published highly disconcerting book called The Third Reach of Dreams. She described how Jews themselves began believing in Nazi stereotype about them. కేవలం జర్మన్స్ మాత్రమే నమ్మటం కాదు, ఈవెన్ జ్యూస్ కూడా వీళ్ళు చెప్పేదంతా నిజమేనేమో, మనం ఇలాంటి వాళ్ళమేనేమో అని నమ్మే అంత బలంగా వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారు, అంత బలమైనటువంటి యాక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. ద డ్రీమ్డ్ ఆఫ్ హుక్ నోసెస్, బ్లాక్ హెయిర్, ఐస్ అండ్ జూయిష్ లుక్ అండ్ బాడీ మూమెంట్స్ ఇవన్నీ కూడా స్టీరియోటైప్గా న్యూస్ పేపర్స్లో వాటిలో రావటం. జ్యూ డైడ్ మెనీ డెప్స్ ఈవెన్ బిఫోర్ ద రీచ్ ద గ్యాస్ ఛాంబర్స్. చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు చనిపోవటం కంటే ముందే అనేక మార్లు వాళ్ళు చనిపోయేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మనకు అసలు ఎట్లా తెలిసింది ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి అని అంటే, జర్మనీ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ రెజిమ్ నాజీ ప్రాక్టీసెస్ బయటకు వచ్చేసింది. ఇట్ వాజ్ ఓన్లీ వార్ ఎండెడ్ అండ్ జర్మనీ వాజ్ డిఫీటెడ్, వరల్డ్ కేమ్ టు రియలైజ్ వాట్ హారర్స్ దట్ హ్యాపెండ్. అసలు ఏం జరిగింది ఏంటనేది యుద్ధం ముగిసిన తర్వాత, హిట్లర్ ఓడిపోయిన తర్వాత మాత్రమే మనకి బయటకు వచ్చింది. When the Germans were preoccupied in their own flight, defeating emerging of the rubble, Jews wanted the world to remember atrocities and sufferings of the Nazi killing operations called Holocaust. ఈ హోలోకాస్ట్ని కనీసం గుర్తుపెట్టుకొని మేము ఎలాంటి కష్టాలు పడ్డాం అనేదన్నా తెలిస్తే ప్రపంచానికి తెలుస్తుంది అనేటువంటి ఒక దాంతో వాళ్ళందరూ కూడా తమ మెమరీస్ అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అట్ ఇట్స్ హైట్, గెటో ఇన్హాబిటెంట్ హ్యాస్ సెడ్ టు అనదర్ దట్ he wanted to outlive the war just for half an hour. ఒక్క అరగంట అయినా యుద్ధం అయిపోయే సమయానికి నేను బతుకుంటే బాగుండు చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటుంది. దే వర్ ఏబుల్ టు టెల్ ద వరల్డ్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ నాజీ జర్మనీ. నాజీ జర్మనీలో ఏం జరిగింది ఏంటి అనేది చెప్పాలి బయటికి అనేటువంటి దాన్ని వాళ్ళు అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ ద్వారా, విట్నెసెస్ అన్నీ కూడా ఈ గెట్ హౌస్లో, క్యాంప్స్లో, డైరీస్లో, నోట్బుక్స్లో, ఆర్కైవ్స్లో పెట్టి వారు ఓడిపోతున్నాము అన్నప్పుడు నాజీ లీడర్షిప్ పెట్రోల్ డిస్ట్రిబ్యూట్ చేసింది అందరికీ. ఎందుకు? ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కాల్చివేయటానికి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైనటువంటి ఇది అక్కడ జరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. యెట్ ద హిస్టరీ ఇన్ ద మెమరీ ఆఫ్ హోలోకాస్ట్ లివ్స్ ఇన్ ద మెమోయిర్స్, ఫిక్షన్, documentaries, poetry, memorial and museum in many parts of the world today. ఈ రోజు కూడా చాలామంది మెమరీస్లో మనకు గుర్తుంది, డాక్యుమెంటరీస్లో, బుక్స్లో, డైరీస్లో అట్లా గుర్తుంది. These are the tributes that who resisted it, embarrassing reminder and collaborated and a warning to those who watched it in silence. ఎవరైతే నిశ్శబ్దంగా ఇవన్నీ చూసారో వాళ్ళందరికీ కూడా ఇదొక వార్నింగ్ లాగా, ఎప్పుడు ఇలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి నినాదాన్ని వాళ్ళు చెప్పక తెలియజేసినటువంటి సందర్భం మనకి ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీంతో
ఈ చాప్టర్ మనం ఎండ్కి వస్తున్నాం. సో ఈ చాప్టర్లో మనకి మహాత్మా గాంధీ గారు హిట్లర్కి ఒక లెటర్ కూడా రాశారు. డియర్ ఫ్రెండ్, ఫ్రమ్ ద సేక్ ఆఫ్ హ్యూమానిటీ ఐ వుడ్ అపీల్ యూ టు రెడ్యూస్ ద వార్, వార్ ఆపండి దయచేసి. ఫర్గివ్నెస్ని యాంటిసిపేట్ యువర్ ఫర్గివ్నెస్, ఒకవేళ నేను మీకు లెటర్ రాయడం తప్పు అనుకుంటే అనేటువంటి ఒక మెసేజ్ని కూడా గాంధీ గారు, అంటే అప్పట్లో గాంధీ గారు మన ఇండియాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, యుద్ధానికి కారణం హిట్లర్ అనేటువంటి నిర్ణయ మెసేజ్ని కూడా మనకు కన్వే చేయడం జరిగింది. ఇవి మనకి కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాల్యూమ్ 7-6లో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది మనకి క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. అలాగే అనేకమైనటువంటి లెటర్స్ రాయటం మనం గమనించవచ్చు, రిక్వెస్టింగ్ హిమ్ టు స్టాప్. సో ఈ రకంగా మనకి హిట్లర్ చాప్టర్లో మనం హిట్లర్ అసలు ఎలా ఎదిగాడు, ఎట్లా తను అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఎలాంటి పాలసీస్ ఫాలో అయ్యాడు, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యాడు, ఏ వర్గం వాళ్ళని టార్గెట్ చేశాడు, ఎలాంటి వాళ్ళని అన్యాయంగా ఇచ్చేశారు, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పులు, ఆ పరిణామాలు, ఇవన్నీ కూడా పిల్లల పట్ల ఎలా ప్రవర్తించారు, ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం. థ్యాంక్ యూ.